గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. ఏం పిన్ని, చిన్నవాడు ఈ రోజు కూడా ఇంటికి రాలేదా? లేదమ్మా. రోజు రోజుకి వాడు ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఏరా, నీ ఇంటర్వ్యూ ఏమైంది? బాగానే చేశానక్క, సెలెక్ట్ అవుతాను. ఇప్పటికీ 100 సార్లు చెప్పాను. అది కాదే, కాదు నా మాట నమ్ము. నేను నమ్మను. అసలు నేను చెప్పేది వింటావా లేదా? మీరేమి చెప్పక్కర్లేదు. కాకి బట్టలు వేసుకోవడం తప్ప ఇంకేమీ తెలీదు. అది కూడా నేను గంజి పెట్టిస్తే తప్ప. అక్క నువ్వే చెప్పు, మొన్న ఈయనకొచ్చిన ట్రాన్స్ఫర్ ఎందువల్ల ఆగిపోయింది? నువ్వు సిఫార్సు చేయబట్టే కదా. మరీ పొద్దున్నే పరుగు తీస్తాడంటే నేను చేసిన సేవలు గుర్తించి గవర్నమెంట్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేసింది. అదే కాదు అక్క, నిన్ను వదిలిపెట్టి ఉండలేనే అని నేను కన్నీళ్లు పెట్టుకుంటే అప్పుడు మీ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయించింది కదక్క. నా మనస్తత్వం తెలిసి నేను రికమెండ్ చేస్తానని ఎలా అనుకున్నావు మహాలక్ష్మి? వదిలిందా తిక్క, కుదిరిందా రోగం? ఏమిటంటే దాంతో పాటు నువ్వు గెలవగలవా? నువ్వు లోపల నీతో పని ఉంది. లోపలికి రా మాట్లాడదాం. పిన్ని, రవి ఇంట్లో లేడా? 3 రోజులైంది ఇంటికి వచ్చి. అక్క తమ్ముడికి ఇట్లా ఉంది. ఎందుకు? మరో 17 మందిని చంపేశారు. పంజాబ్ సైన్యం. ఎన్టీఆర్ అమెరికా యాత్ర నేడే. కనబడుట లేదు. పేరు రవికుమార్. ఐపుటూరు యువకుడు 4 రోజులుగా కనిపించట్లేదు. ఆచూకీ తెలిపిన వారికి 10,000 రూపాయలు బహుకరించబడును. బాబు, నాయన, సోదరా, బ్రదర్, బాయ్, తంబి, ఎంతకాలానికి కనిపించావు బాబు, ఎంతకాలానికి కనిపించావు బాబు. ఎవరండి మీరు? అలా అడగ నాయన. ఎలక్షన్ లో డిపాజిట్ పోగొట్టుకున్నంత బాధపడతారు నాయనా. ఎందుకు ఏడుపు? పోయిన ఎలక్షన్ లో చోతులోకి రానప్పుడు కూడా నేను ఇంత ఏడవలేదు బాబు. అసలు విషయం ఏమిటో చెప్పకుండా ఏమిటండి ఏడుపు? బాబు, నాకు అచ్చం నీలాంటి తమ్ముడు ఒకడు ఉండేవాడు బాబు. పోయిన ఎలక్షన్ లో పోయాడా? లేదు బాబు, అంతకు ముందే తిరునాళ్ళలో తప్పిపోయాడు. నువ్వు ఒకసారి మా ఇంటికి వచ్చి మా ఆవిడ కనపడ్డావంటే లోక్సభకి ఎన్నికైనంత ఆనందపడిపోద్దు బాబు. నువ్వు తప్పకుండా రావాలి బ్రదర్. అలాగే, దానికేం భాగ్యం. ఉప్మా ఆర్డర్ ఇచ్చాను, వచ్చాక తినేసి వెళ్దాం. ఉప్మా చిచి, నేను ఎలక్షన్ లో వాలంటీర్లకు పెట్టిన దానికంటే దరిద్రంగా ఉంటుంది ఇక్కడ ఉప్మా. నేను తింటుంటాను కదా. మన ఇంటికి వెళ్ళాక మీ ఉదయం చేత జీడిపప్పు ఉప్మా చేయిస్తా. పోనీ కాఫీ తాగి వెళ్దాం. అయ్యో, కాఫీ ఇక్కడ కాఫీ కుర్తిలా ఉంటది. నేను తాగుతుంటాను, నాకు తెలుసు కదా. వచ్చేసే బాబు, వచ్చేసే. ఏమిటండి, ఏమిటి మీ గావు కేకలు? గావు కేకలు కాదే, నువ్వు కేకులు తిన్నంత సంతోషకరమైన వార్త తెచ్చాను. ఎవరొచ్చారో చూడు. ఎవరండి అబ్బాయి? అయ్యో, చిన్నప్పుడు ఎత్తుకుని పెంచావే నీ మరిది. అయ్యో, తిరణాల్లో తప్పిపోలేదు నీ మరిది. అయ్యో, సరిగ్గా చూడవే, నన్ను చూసి వాడిని చూడు. నీ మరిది గారు, అర్థమైందా? మరిది, వదినా, మరిది, వదినా, మరిది, వదినా, వదినా. బాబు, నువ్వు వదిన గారిని ఇలా కౌగిలించుకోకూడదు, పాదాలకు నమస్కరించుకోవాలి. ఎందుకు మనస్కరించడం లేదన్నయ్య? అన్నయ్య, అన్నయ్య అని నువ్వు పిలుస్తుంటే తమ్ముడు నాకు ఎలా ఉందంటే, నా నియోజకవర్గంలో ఓటర్లంతా కనకయ్య గారికి మీ ఓటు, కనకయ్య జిందాబాద్, కనకయ్య జిందాబాద్, కనకయ్య గారికి మీ ఓటు అన్నంత తీగా ఉందయ్యా. కావాలంటే దేశ్ కి నేత కనకయ్య అని వినబడేంత తీయగా కూడా పిలుస్తాను. అందుకు నేను ఒక్కనే అర్హుడు అనుకో బాబు. కాకపోతే ఎదుగో నాయన, నీకు ఉప్పా చేయించే విషయం మరి వదిలిగాతో డిస్కస్ చేయాలిగా. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, కూర్చోరావు. నేను ఎవరో తెలుసా? 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఎమ్మెల్యే అని. చాలు నీ ముఖానికి ఎమ్మెల్యేగిరి కూడా ఇలాంటి పైటి వేషగాళ్ళు చాలా మందిని చూశాను. ఇప్పుడు నన్ను లోపలికి వెళ్ళకపోతే రాష్ట్రానికే నష్టం, దేశానికే. నమస్కారం అమ్మా. ఎవరు మీరు? నా పేరు కనకయ్య, మాజీ ఎమ్మెల్యేని. ఓ 10,000 రూపాయలు ఇప్పించండి. మీలాంటి వాళ్ళకి చందాలు ఇవ్వటం నాకు అలవాట్లేదు. చందా నాకు అక్కర్లేదమ్మా. ఇదిగో ఈ ప్రకటన మీరు చూస్తే నాకు 10,000 ఎందుకు ఇవ్వాలో మీకే అర్థం అవుతుంది. ఆ 10,000 నాకు ఇచ్చేయండి, మీ వాడిని మీకు అప్పచెప్పేస్తాను. వాడిని మీ దగ్గరే ఉంచుకోండి. ఈ ప్రకటన నేనివ్వలేదు, వాడే ఇచ్చుంటాడు. వాడికి ఇది అలవాటు.
డ్రైవర్ అతనే ఇచ్చుంటాడు అతనికి ఇది అలవాట బాబు కుజరా 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 ఏమిటి 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 ఏం జరిగింది అయ్యో ఏమిటి ఏమిటి ఏమవుతుంది ఆ కుర్రాడు అంతా దోచుకుపోయాడు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ దోచుకుపోయాడు అయ్యయ్యో ఏమిటమ్మా ఎవరిని ఇలా కట్టేశారు ఎవడో కుర్రాడు వచ్చి ఇల్లంతా గొల్ల చేసి వెళ్ళాడమ్మా పట్ట పగలే బందిపోట్ల అసలు ప్రభుత్వం ఉందా నిద్రపోతుందా అబ్బా మేము అసెంబ్లీలో అడగవలసిన ప్రశ్నలమ్మా అయ్యో అబ్బా అది కదా నాన్న అసలు ఏమేమి పోయాయో వెతికి లిస్ట్ రాసి పోలీస్ రిపోర్ట్ ఇద్దాం అదేదో చెయ్యి ఏమిటమ్మా ఇది అయ్యయ్యో నాయనా నాన్నా నాన్నా నా రవ్వ నెక్లెస్ కనపడలేదు పోలీస్ రిపోర్ట్ ఇద్దాం అమ్మో అది పోలీస్ రిపోర్ట్ ఇవ్వకూడదు సిమెంట్ రోడ్ కాంట్రాక్ట్ విషయంలో సీతారామయ్య గారు ఇచ్చిన కానుక అది గవర్నమెంట్ లెక్కలో లేదు ఇవ్వకూడదు బాబు ఏమండి ఇంట్లో వెండి సమంత కనపట్టలేదండి పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి అయ్యో ఇవ్వకూడదమ్మా ఇవ్వకూడదు బాబు అది తార్ రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో తాతారావు గారు ఇచ్చిన తాంబూలో మొత్తం వెంటేస్తాను ఏమి తెలియకూడదు గవర్నమెంట్ కి నాన్న నా 3-in-1 కూడా కనపడలేదు ఇది మాత్రం పోలీస్ రిపోర్ట్ ఇద్దాం నాయనా బాబోయ్ అది మట్టి రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో మస్తారావు ఇచ్చిన మచ్చుతుడు కది అసలే తెలియకూడదు బాబు అమ్మ నగలు కూడా కనపడలేదు ఇది రిపోర్ట్ ఇద్దాం వద్దమ్మా వద్దు మా నాన్నగారు తహసీల్దార్ చేసే అప్పుడు లంచం తీసుకుని చేయించిన నగలు అవన్నీ అవి కూడా లిస్ట్ లో లేవు రిపోర్ట్ ఇవ్వకూడదమ్మా ఇతనెవరో రిపోర్ట్ ఇవ్వలేని సామాన్లన్నీ పట్టుకుపోయాడే అసలు రిపోర్ట్ ఇవ్వగలిగిన సామాన్ మన ఇంట్లో ఏముంది ఇంటి కోసం కుక్కల కాపలా కాస్తుంటే ఒంటి కోసం నక్కల కాపలా కాస్తుంటాయమ్మా మీ నాన్న గుడిని మింగితే లింగాన్న మింగిపోయాడు కుర్రాడు ఎవడో అసలు ఎవరతను నా మొగుడు ఇడుకో బాబోయ్ వీడు బాబోయ్ వీడు ఎప్పుడన్నా తగలకపోడు దెబ్బకు దెబ్బ తీసి అంతా కక్కించకపోను ఎంపీ గోరికే ఓరి మీ అమ్మ కడుపులు బంగారం గాను మీరు కొట్టమన్నది చెయ్యా మర్రా బాబు గారు పంపు ఆడుందరండి ఎంపీ గోరికే ఎంపీ గోరికే అయ్యగారు మీ సల్లని చేత్తో పంపుకు ప్రారంభోత్సవం చేయండి కొట్టండి కొట్టండి ఎంపీ గారు కొట్టండి ఎంపీ గారు గ్యాస్ వస్తుందండి నీళ్లు రావడం లేదు మీరు ఒంగోండి నేను కొడతాను కొట్టు బాబులో ఎన్నపూస తిని ఎన్నెట్లో తొంగు ఉంటారు ఓట్ల కోసం తప్ప రోడ్ల మీదకి రారు మీరు కొడితే నీళ్ళు ఏమొస్తాయి కానీ మీ ఇద్దరు ఒంగోండి నేను కొడతాను ఒంగండి అమ్మా గంగమ్మ చల్ల కదలరా చల్ల బాబు ఎంతకీ ప్రారంభోత్సవం తమరు చేసినట్ట 7 కొండలు చేసినట్ట ఈ దండలు ఎవరికెయ్యాలా బుర్ర తక్కువ నాయాలా నా చేత్తో అయ్యగారికి వెయ్యాలి ఇది ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది పాతాళ గంగను భగీరథుళ్ళ మీ పేటకు తీసుకొచ్చిన ఆ మహానుభావుణ్ణి ఆ దాతని ఒక్కసారి ముందుకు వచ్చి మా అభినందనలు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎంపీ గారు నన్ను మోసం చేసి నా లంచం వస్తువులు కొట్టుకుపోయిన వాడు వీడేనండి అలాగా వీడెవడో అసాధ్యంలో ఉన్నాడు ఎందుకైనా మంచి ముందు నేను వెళ్ళి చేయగలుగుతాను ఆ తర్వాత నువ్వు కలుపు నీలాంటి యువతరం నాయకుడిని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది నాకు మాత్రం చాలా బాధగా ఉంది పేదవాళ్ళకు చెయ్యూతనిస్తానని వాగ్దానం చేసి మీరు చెయ్యిచ్చేశారుగా అది పేదవాళ్ళు చేసుకున్న పూర్వజన్మ పాపం పొరపాటు మంచి గారు వీళ్ళు మిమ్మల్ని నింపాల కారులో తిప్పమని అడిగారా 7 అంతస్తుల మేడలో కాపురం చేయించమని బ్రతిమాలారా పూడిపరిచిన బాటలో నడిపించమని ప్రాధాయపడ్డారా లేదే కడుపు నింపుకోవడానికి గుప్పెడు మెతుకులు కన్నులు తుడుచుకోవడానికి 3 గుట్ట కాళ్ళు ముడుచుకుని పడుకోవడానికి 4 కొంప అడిగారు కానీ దానికి బదులుగా మీరు ఏం చేశారు మంచినీళ్ళు కూడా ముష్టెత్తుకునేలా చేశారు ఇక్కడికి మా నాన్నను పిలిచి సన్మానించడానికా అవమానించడానికా మీరు చేసే పిచ్చి పిచ్చి వాగ్దానాలను నమ్మే స్థితిలో మేము లేవని
మా బాగోగులు చూసే మనిషిని మేమే వెతుక్కోగలమని హెచ్చరించడానికే పిలిచాం. ఏడుకొండలు నన్నేం చేయమంటారు బాబు గారు? నే కొట్టమంటే చేయి కొట్టారు, ఆయన కొట్టమంటే చేయి కొడుతున్నారు. ఇంకా అబ్బాయి పదండి. ఆగండి. తన ఇంట్లో దొంగతనం జరిగిన రిపోర్ట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ కుంటి కనుక ఎందుకున్నాడు? 10 మంది ముందు నిలబెట్టి అవమానపరిచిన పల్లెత్తు మాట కూడా అనలేని స్థితిలో మీరెందుకున్నారో గ్రహించండి. మనసు మార్చుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇక వెళ్ళండి. సార్ చౌత బియ్యం అయిపోయాయి. ఏమిటయ్యా ఈ బోర్డు? చదువు రాదా? చదువు వచ్చి గనకనే అడుగుతున్నాను. అసలు స్టాక్ లేదంటావేంటి? కంట్రోల్ రేట్ బియ్యం అయిపోయాయి. కావాలంటే కిలో 4 రూపాయలు బియ్యం ఉన్నాయి, తీసుకెళ్ళు. 4 రూపాయలు ఇచ్చి కొనేదానికి ఈ పచ్చ కార్డులు ఎర్ర కార్డులు దేనికి? గవర్నమెంట్ వాడు కార్డు ఇచ్చాడు గనక నువ్వు బియ్యం ఇవ్వాల్సిందే. లెక్చర్లు ఇస్తున్నావు. గవర్నమెంట్ వాడికే చేతిలో ప్రెస్ ఉంది కాబట్టి ఏ రంగులను కార్డు అచ్చుకుతూ పంపిస్తాడు. మా కట్టాలు చూడొద్దేంటి? ఏంటండి మీ కట్టాలు? అంత కట్టం కట్టు కొట్టేందుకు పెట్టారు? వ్యాపారమా అనిపోయారా? రోజుకో వ్యాపారం చేయడానికి మీలాగా పూటకో చోట కూలి చేసుకు బతికే జాతి కాదు మాది. మరి ఏ జాతి నీది? నువ్వెవరవయ్యా? నీలాగా నోటి దూల ఉన్న వాళ్ళను దులిపేయాలనుకునే చేతి దురద ఉన్నవాణ్ణి. అంత మగాడివా? ఏమయ్యో వాడు ఎవడనుకున్నావు? నా తమ్ముడు. పిడికిలు బిగించి ఒక్కటి గుద్దాడనుకో నీ పేరు రేషన్ కార్డు లిస్ట్ నుంచి కొట్టేయాల్సి వస్తుంది. బియ్యం ఇగిపోతే కొట్టేస్తాడా? నువ్వు లోపల దాచుకున్న బియ్యం వెంటనే బయటకు తీయకపోతే అంత పని చేస్తా. వద్దు బాబు. ఒరే రంగయ్య, అయ్యగారికి 4 బత్తాల బియ్యం ఇయ్యండ్రా. తెల్లారటం పాపం. ఎక్కడో చోట తగ్గు పెట్టుకోపోతే నీకు నిద్ర పడదన్నమాట. పద స్టేషన్ కి. వాడెందుకు రావాలి పోలీస్ స్టేషన్ కి? మొయ్ మూసుకో. నేను మొయ్యను. అసలు నా తమ్ముడిని చూస్తేనే నీకు ఒళ్ళు మంట. మీకు చేత కాని పని వాడు చేస్తున్నాడని కడుపులో మంట. నేను నీ మొగుడిని 10 మందిలో పట్టుకున్నాను. ఏ మొగుడైతే ఏ? అసలు వాడు ఏం తప్పు చేశాడని మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు? కండ బలం ఉంది కదా అని సాటి మనుషుల్ని కొట్టినందుకు. నేనెవరిని కొట్టాను బాబా? డోంట్ టాక్. నా కళ్ళారా చూశాను, ఇంకా దబాయిస్తావేంటి? ఏమోకయ్యా, నేనెవరైనా కొట్టానా? అబ్బే లేదే. ఏమయ్యా నా తమ్ముడు ఎవరినైనా కొట్టాడా? నన్ను చూసి చెప్పు. అదే లేదమ్మా, మీ తమ్ముడు ఎవరిని కొట్టలేదు. ఇదిగో వీళ్ళని చూసి భయపడకండి, నిజం చెప్పండి మీరంతా. అబ్బే మమ్మల్ని ఎవరు కొట్టలేదండి. మరి మీకు ఆ దెబ్బలు ఎలా తగిలాయి? లారీ నుండి పంచదార బత్తాలు దించుతూ పైన వేసుకున్నాండి. అప్పుడు తలిగండి. చాలా మైకులో చెప్పించాలా? షట్ అప్. వదిన గారు, మిమ్మల్ని ఏమో ధర్మదేవత నిప్పులాంటి మనిషి అంటారు. మీ తమ్ముడు రవేమో ప్రతి గల్లీకి 144 సెక్షన్ పెట్టేలా చేస్తున్నాడు. బావమరదని ఊరుకోవాలో నేరస్తులను అరెస్ట్ చేయాలో అర్థం కావట్లేదు. వచ్చారా? నాకు తెలుసు మీరు వస్తారని, అందుకే అడ్డదారిన రిక్షాలు వచ్చాను. ఇదిగో అక్క, నేను చెప్పే మాటలు ఏది నమ్మద్దు. తమ్ముడు తప్పేమీ లేదు, అంతా ఒట్టిదే. అంటే లేనిపోని కల్పించి చెప్పడం నాకు సరదానా? అబ్బా మీ ఇద్దరు ఎందుకు అలా పోట్లాడుకుంటారు? అడుగో వాడే వస్తున్నాడుగా. ఎక్కడి నుంచి వస్తున్నావురా? ఆయన చెప్పుంటాడుగా. ఏం చేసేస్తున్నావు? ఆయన చెప్పే ఉంటాడుగా. నా పరువు మర్యాదల గంగల వెళితేగా నీకు సంతోషంగా ఉండదా? ఈ చట్టాల మీద న్యాయశాస్త్రాల మీద నాకు నమ్మకం లేదక్కయ్యా. అందుకే నాకు చేతనైంది నేను చేస్తున్నాను. నాకు ఉద్యోగం ఇవ్వలేదని ప్రభుత్వాన్ని నేను తిట్టలేదే, బ్లాక్ మార్కెట్ జరుగుతుందే అని విమర్శిస్తూ కూర్చోలేదే, దోపిడీలు జరుగుతున్నాయని నిందించలేదే. అబ్బా అతగొట్టేశావురా తమ్ముడు. బుజ్జి నర్మై చూడు రవి, నేను ఎలాంటి దాన్నో, అవసరమైతే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో నీకు బాగా తెలుసు. అన్నయ్య ఇలా బుద్ధిగా ఉంటే ఈ ఇంట్లో ఉండు, లేకపోతే ఏడు బ్రదర్, వాతావరణం అయితే చాలా సీరియస్ గా ఉన్నట్టుంది. నువ్వు శ్రీరాముడిలా, నేను రావణాసురుడిలా అక్కగారికి కనిపిస్తున్నావు. మరేం పర్లేదు, మీరేం కంగారు పడకండి, కొంచెం ఎక్కువగా తీస్తున్నారంతే. మా నాన్నని చూసి అసహించుకుంటున్నారు కదా. కూతురు చేత క్లబ్ లో నాట్యం చేయించి ఆ డబ్బుతో మత్తుగా తాగి పడిపోతున్న ఆ మనిషిని చూసి ఎవరు మాత్రం అసహించుకోరు. కానీ 24 గంటలు మత్తులో లేకపోతే మా నాన్న బ్రతకలేడు. మోహన్ గారు, మీ నాన్నగారికి అంత అన్యాయం ఏం జరిగింది? నమ్ముకున్న ఇల్లాలు మోసం చేసింది. అంటే మీ అమ్మగారు ఎవరితోనూ లేచిపోయింది. అంతేకాదు,
మా చెల్లెలు చావు కూడా కారణమయ్యింది. క్షమించండి, కూర్చోండి. మీరు మొదటిసారిగా మా ఇంటికి వస్తే మా కుటుంబ కథ చెప్పి మీకు విసుగు కలిగించాలనుకుంటాను. లేదు సరోజ, ఈ రోజు నుంచి మీ కష్టాల్లో నేను పాలు పంచుకుంటాను. మోహన్ గారు, అలా పిలిచి నన్ను దూరం చేయకు సరోజ. నువ్వంతా నీ నాట్యం అన్న నాకు ఎంతో ఇష్టం. ఐ లవ్ యూ మోహన్. హాయ్ పద్మ. హలో. కారుకి ఏమైంది? చెడిపోయింది. నేను లిఫ్ట్ ఇస్తాను, వస్తావా? ఆల్రెడీ నువ్వు ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చేసావు. నీ సీట్ ఆక్యుపైడ్ కదా. ఓహో, సరస్వతి గురించా నువ్వు చెప్పేది? ఆ పెళ్లి ఒక ఎలక్షన్ స్టాండ్. ఏమిటి? ఎస్, మీ నాన్న నీతో చెప్పలేదా? పేదవాళ్ళ ఓట్లు మాకు పడాలి అంటే సరస్వతి మెడలో నువ్వు తాళి కట్టాలి అన్నాడు మా నాన్న. నేను కట్టేశాను, ఆయన గెలిచేశాడు. ఓ, గెలిచేసాం కనుక వదిలేయచ్చు అంటావు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. షట్ అప్. తొందరపడి నోరు జారేక్ డార్లింగ్. మీ నాన్న మా నాన్నతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం త్వరలో మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. చైతి, డియర్, అందరూ వెడ్డింగ్ కు ముందు రింగ్ ప్రెజెంట్ చేస్తారు. నేను నీకు ఒక స్వీట్ కిస్ ప్రెజెంట్ చేస్తాను. నీ స్వీట్ కిస్ కి బదులు నేను హాట్ హిట్ ఇచ్చాను. ఎలా ఉంది? ఎలా ఉందో నోటితో కాదురా, చేత్తో చెబుతాను. నీ పేరు? రవి. ఏం చేస్తుంటావు? చేయడానికి ప్రభుత్వం ఇంకా ఏ పని ఇవ్వలేదు. అందుకని దొరికిన వాళ్ళని కొట్టి నేరాలు చేస్తుంటావా? నేరమా? రఘు అనే కుర్రవాణ్ణి కొట్టడం నేరం కాదా? కొట్లాటల్లో చాలా రకాలున్నాయి న్యాయమూర్తి గారు. నేరస్తుల్ని పోలీసులు లాఠీలతో కొడతారు. దోషి జీవితాన్ని ఒక్క కలంపోటుతో మీరు దెబ్బ కొడతారు. తప్పు చేసిన వాడికి బుద్ధి చెప్పడానికే నేను కొట్టాను. దండించడానికి నువ్వెవరివి? జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని పవిత్రంగా భావించే ఈ భారతదేశంలో ఒక పౌరుణ్ణి. ఇక్కడ స్త్రీని తల్లిగా చెల్లిగా భావించే సమాజం ఉంది. ఈ సమాజంలో ఒక చీడ పురుగు ఒక ఆడపడుచు మీద చెయ్యి వేస్తే నేను చెయ్యి చేసుకున్నాను. కుమారి పద్మని పిలిపించండి. కుమారి పద్మ, కుమారి పద్మ. రఘు అని అతను నిన్ను బలవంతం చేయబోయాడా? లేదండి. ఆ రోజు ఏం జరిగిందో వివరంగా చెప్పు. రఘు నేను చాలా మంచి స్నేహితులమండి.
వాళ్ళ నాన్నగారికి మా నాన్నగారికి రాజకీయ బంధుత్వం ఉంది. పైగా అతను పేదింటి పిల్లని పెళ్లి చేసుకున్న ఆదర్శవంతుడు. ఆ రోజు ఈ రవి నన్ను ముద్దు పెట్టుకోబోతుంటే రఘు అడ్డు వచ్చి నన్ను కాపాడాడు. అప్పుడు రవి రఘుని నిర్దాక్షిణ్యంగా కొట్టాడు. సాక్ష్యాధారాల బట్టి రవి నేరస్తుడని నిరూపించబడినది. ఐపీసీ 351వ సెక్షన్ అనుసరించి అతనికి 15 రోజులు జైలు శిక్ష లేదా 2000 రూపాయల జరిమానా విధించడమైనది. ఇదిగో అక్కయ్య, ఇదేం బాగలేదు. సైలెన్స్ 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 అంట సైలెన్స్. ఉండు మీ పని చెప్తా. ఇదిగో అక్క, ఇదేమన్నా నీకు బాగుందా? బాగుందా అంటాను. ఇది కోర్టు చేంబర్. అయితే నాకేంటి? ఇన్నాళ్ళు నా మొగుడికే బుద్ధి లేదనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడానా? మహాలక్ష్మి, వాడి సంగతి నీకు తెలుసు కదక్క. ఆడపిల్లలంటే వాడికి ఎంత గౌరవం. ఆ దొంగముండ ఏదో చెప్పిందని వీడికి శిక్ష వేస్తావా? అరే, నేను అడుగుతుంటే సమాధానం చెప్పేంటి? ఈ డబ్బు తీసుకెళ్లి వాడిని విడిపించు. అబ్బా, మా అక్క ఎంత మంచిదో. బంగారు అక్క. ఆగండి ఆగండి ఆగండి. సందు దొరికితే చాలు జెబ్బెక్కించగలనా? ఇదిగోండి డబ్బు తీసుకొచ్చాను. ఇది కట్టి నా తమ్ముడిని విడిపించుకెళ్తాను. రారా తమ్ముడు. వద్దక్కయ్య, నేను జైలుకే వెళ్తాను. తమ్ముడు. అవునక్క, నేను చేసింది నేరమని న్యాయమూర్తి నమ్మినప్పుడు, నా సాయం పొందిన మనిషి అబద్ధపు సాక్ష్యం చెప్పినప్పుడు నేను జైలు శిక్ష అనుభవించి రావడమే న్యాయం. ఒరే తమ్ముడు, ఒక్క పూట ఉప్పు తక్కువైతేనే తినడం మానేస్తావు. ఆ జైలు కుడికి ఎలా తింటావురా? ఈ రోజు జీవితంలో తిన్న దెబ్బ కంటే జైలు కూడి తినడం కష్టం కాదు లేక. కమాన్ కమాన్. ఎందుకు వచ్చావు? క్షమించమని అడగడానికి. తప్పు చేయడం, క్షమించమని అడగటం నీకు అలవాటేమో గాని నీలాంటి వాళ్ళను క్షమించే ఔదార్యం మాత్రం నాకు లేదు. నేను మీకు కావాలని ద్రోహం చేయలేదు. మా నాన్న అలా చెప్పమంటే నేను అబద్ధం చెప్పాను. ఒక మనిషి ప్రాణాలు కాపాడటానికో లేదా ఇద్దరు జీవితాలు ముడిపెట్టడానికో అబద్ధం ఆడొచ్చు. కానీ బోన్లో నిలబడ్డ మనిషిని గురించి మాత్రం ఎప్పుడు నిజమే చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఆడే అబద్ధం నువ్వు కావాలనుకున్న వాడిని కాపాడినా నువ్వు అక్కర్లేదనుకునే వాడిని శిక్షించేలా చేస్తుంది కనుక. క్షమించమని అడుగుతున్నాను కదా. నాకు ఔదార్యం లేదని చెప్పాను కదా. పోనీలేండి, ఈ క్యారీరైనా తీసుకోండి. అక్కర్లేదు. మీరు రుచిగా ఉంటే గానీ తినలేరని మీ అక్కయ్య చెప్పడం విన్నాను. జీవితంలో మొట్టమొదటిసారిగా మీకోసం కష్టపడి వంట కూడా చేశాను. చూడండి, ఈ చేయి ఎలా కలిపోయిందో. తీసుకోరా. సరే, వెళ్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు జైలు నుంచి తిరిగి వచ్చే వరకు అన్ననే కాదు, నేను మంచినీళ్ళు కూడా తాగను. ఆగు. తమ్ముడు రా. చూసావా, నీకోసం అక్కొచ్చింది. సంతోషం. ఏరా, నా మీద కోపంగా ఉందా? ఎందుకు? నా విధి నేను నిర్వర్తించాను, నీ డ్యూటీ నువ్వు పూర్తి చేశావు. సరే సరే, జైలు ముందు వాదన ఎందుకు కానీ రా, ఇంటికి పోదాం. నేను ఆ ఇంటికి రాను. ఒరే ఒరే ఒరే, అక్క మీద కోపం కడుపులో పెట్టుకునే కదా ఇలా మాట్లాడుతున్నావు? కాదు, ఈ రోజు నుంచి నేను నేనుగా బ్రతకదలుచుకున్నాను. అంత ప్రయోజకుడివయ్యావా? ఒకసారి జైలుకు వెళ్ళొచ్చాను కదా. అయిన వాళ్ళందరికి దూరమై నువ్వు సాధించేదేమిటి? నీకు తలవంపులు తీసుకురాను. వేరుగా ఉన్నందువలన నా వ్యక్తి స్వాతంత్రాన్ని నేను కాపాడుకున్న వాడిని అవుతాను. కుటుంబం కంటే నీకు ఆదర్శాలే ముఖ్యమా? ముఖ్యమే కాదు, ప్రాణం కూడా. అలాగైతే మా ఇంటికి రారా. మహాలక్ష్మి, కారెక్కు. అది కాదక్క, కోర్టులోనే తిక్క సమాధానాలు చెప్పిన వాడు ఇక్కడ సక్రమంగా మాట్లాడతాడా? రవి, నేను కన్న తల్లిని కాకపోయినా తల్లిలా పెంచాను. మిమ్మల్ని దండించే హక్కు, దగ్గర తీసుకునే బాధ్యత నాకే ఉంది. ఆ సంగతి మర్చిపో. హాయ్ రవి. హలో పద్మ. Come on. Come on. అక్క, ఈ పిల్ల కదక్క
రోజు కోర్టులో తమ్ముడు ముద్దు పెట్టుకున్నాడని చెప్పింది. అంత లోపలనే ఎలా కలిసింది, ఎలా తమ్ముడిని వల్ల వేసుకుంది? అమ్మో అమ్మో, ఇది కలికాలం అక్క. అసలు ఈ ఆడపిల్లల్ని నమ్మకూడదు అనుకో. పద. ఊరికేట్టుకుంటాను. జరిగిందంతా నాకు తెలిసింది. అమాయకురాలైన సరస్వతి ప్రాణాలు తీసిన వాళ్లను నేను ఊరికే విడిచిపెట్టాను. వాళ్ళంతా చూస్తాను. వాళ్ళని మనం ఏం చేయలేం బాబు. వాళ్ళ చేతిలో డబ్బు ఉంది, అధికారం ఉంది. నా మీద అభిమానంతో నువ్వు చిక్కుల్లో పడమాకయ్యా. మన దగ్గర అధికారం లేకపోయినా నిజాయితీ ఉంది, డబ్బు లేకపోయినా గుండె ధైర్యం ఉంది. అదే చనిపోయిన సరస్వతి ఆత్మకు శాంతిని కలిగిస్తుంది. ఎంపీ చంద్రశేఖరరావు కోడలు హత్య చేయబడలేదు, ఆత్మహత్య చేసుకుందని కదూ ఈ కాగితాల్లో నువ్వు సర్టిఫై చేసింది? అవును. నువ్వు ఎవరి దగ్గర లంచం తీసుకున్నావో వాడికి ఫోన్ చేసి నేను దొంగ సర్టిఫికేట్ ఇవ్వలేను అని చెప్పు. హలో, నేను డాక్టర్ సోమసుందరాన్ని మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్టు అబద్ధపు సర్టిఫికేట్ నేను ఇవ్వలేను. మీరిచ్చిన డబ్బు మా కాంపౌండర్ తో పంపిస్తున్నాను. కంగారు పడకండి డాక్టర్ గారు, నేను ఎంపీలను సంగతి మర్చిపోకండి. క్షమించండి, నేను అలాంటి తప్పుడు పనులు చేయలేను. హలో హలో హలో, ఏమిటండి, ఏం జరిగింది? అంతా తారుమారైంది. ఆ డాక్టర్ దొంగ సర్టిఫికేట్ ఇవ్వడానికి ముందుకేశాడు. అంటే సరస్వతిని చంపేసిన తర్వాతనే తగలబెట్టేసి ఉంటారని రాసేసి ఉంటాడు. ఈ లెక్కలో మీ అబ్బాయి పీక్ ఊతాడు, మీ చేతి సంఖ్యలు తప్పవని మాట. చట్టానికి న్యాయానికి తల వంచడానికి నేను మామూలు మనిషిని కాను, రాటుగలిన మనిషిని. సరస్వతి నేను కోరి పెళ్లి చేసుకున్నాను. దేవత లాంటి నా భార్య నేనెందుకు చంపుకుంటాను? ఇదంతా కుట్ర. నా బిడ్డను ఘోరంగా చంపేసి ఈయనకొచ్చి దొంగ అడుపులు ఏడిచి తప్పించుకున్నామని చూస్తున్నావంటా? ఆర్డర్ ఆర్డర్. మిస్టర్ రఘు, వంటగదిలో మీ భార్య కేకలు వినిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళారని మీరు ఎస్ఐ గారితో అన్నారు, అవునా? అవును. అప్పుడు మీరు ఎక్కడున్నారు? హాల్లో ఉన్నాను. ఒంటరిగానా, ఇంకా మీతో పాటు ఎవరైనా ఉన్నారు? మా నాన్నగారు కూడా ఉన్నారు. ఎఫ్ఐఆర్ లో మీరు అలా చెప్పలేదే. కాదు, మా నాన్నగారు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. మరి ఇంతకు ముందే మీ నాన్నగారు కూడా మీతో ఉన్నట్టు చెప్పారు. అది ఫోన్ లో మా నాన్నగారితో మాట్లాడుతుండే కేకలు వినిపించాయి, అందుకే అలా చెప్పాను. ఓహో, చనిపోయే ముందు ఆమె కేకలు వినేంత దగ్గరలో ఉన్నానని మీరే ఒప్పుకుంటున్నారు. మరి ఆవిడని రక్షించడానికి మీరెందుకు ప్రయత్నించలేదు? ఏమిటి స్టిల్ ఇస్తున్నావు? ఏమైనా జ్ఞాపకాలు వస్తున్నాయా? రాకుండా ఎలా ఉంటాయిలే. కట్టుకున్న మొగుడు కన్న కూతురు ఇద్దరు ఉండి లేనట్టుగా ఉంటే జ్ఞాపకాలు రాకేం చేస్తాయి? అది బాగానే ఉంది. వదిలేసిన మొగుడిని నేనే ఇలా అయిపోయాను. నిజానికి ఓ జడ్జి మొగుడుగా నీ మేడలో ఉంటూ నీ కారులో నీ ప్రక్కన జల్సాగా తిరగాల్సిన వాడిని చౌకబారు సిగరెట్లు కాలుస్తూ మాసిన బట్టలతో తిరుగుతున్నాను. నీ నీడ పడనంత దూరంగా ఉంది. ఏ చూడాలనుందా? కన్న తల్లివి కదూ, ప్రేమ పొంగి పొర్లుకొచ్చేస్తుంటుంది. చూపిస్తాలే, కానీ నాకు చిన్న సాయం చెయ్యి. మన ఎంపీ అదే చంద్రశేఖరరావు లేరు, ఆయన కొడుకు తన పెళ్ళాన్ని చంపాడని నీ మరిది కేసు పెట్టాడు. ఆ కేసు కొట్టే వాడు తన పెళ్ళాన్ని చంపలేదు అని నువ్వు తీర్పిచ్చేయాలి. నీ ఒంటి మీద అందమైన చీర, నీ మొహాన బొట్టు, వదిలేసిన మొగుడిని నేను బ్రతుకుంటూ బట్టే కదా కట్టుకున్నావు పెట్టుకున్నావు. దానికి బదులుగా నువ్వు నాకు ఈ మేలు చేస్తే నీ కూతురు సుఖపడుతుంది. చేయలేదనుకో, నీ కూతురు నీకు శాశ్వతంగా ఇక కనిపించదు. ఇన్నేళ్ళైనా బుద్ధి మారలేదన్నమాట. కూరలు తీసినా పావుకి పౌరుషం తగ్గుతుందా? కాటేయాలనే చూస్తుంది. ఒకనాడు నువ్వేసిన విషపు కాటికి రక్తం విరిగి అభిమానం తరిగి వాత్సల్యం చచ్చి పెరుగుతున్న శరీరం ఇది. ఈ రోజు కూతురు మీద అభిమానంతో న్యాయానికి అన్యాయం చేయను. ఊరికి అలా సిల్లి చేయకు. మరోసారి ఆలోచించు. నేను తలుచుకుంటే నీ కూతురు స్టిల్లు కూడా దొరకదు. తొందరపడి గెట్ అవుట్ అనుకో. నేనంత తేలిగ్గా వెళ్ళే మనిషిని కాదు.
ఆగు ప్యూన్ దాకా ఎందుకులే, నేనే పోతాను. నువ్వు ఆడదానివి కాదు, బండరాయి. నమస్కారం అండి. ఏంటట్ట చూస్తున్నారు? కింకాంగ్ అంటే 6 అడుగులు పొడుగు, 60 అంగుళాల ఛాతీ, ఇంత మీసాలతో ఎలాగో ఉంటాడనుకున్నా. మిమ్మల్ని చూస్తుంటే గుంటూరు సేమ్ మెరగా ఇవ్వడం తిన్నారా? లేదండి. అది తేడా. కొరికి చూడండి, మసాలానికి ఎక్కిపోద్ది. మంజోలికి వచ్చినా అంతే, శ్మశానానికి వెళ్ళిపోవలసిందే. సార్ 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 ఆ మర్డర్ కేసులో సాక్షి పారిపోయాడంట. మర్యాద ఉండొద్దండి. పెద్ద మనుషులు ఇద్దరు మాట్లాడుకున్నాం కదా, మధ్యలో అడ్డం వస్తాడేటి సన్నాసి. రేపమ్మరిది ఈయన్ని తీసుకెళ్లి ఆసుపత్రిలో పడాయి. బతికాడనుకో 10 ఏళ్ళు చూరు వదిలిపెట్టి వెళ్ళిపోమ్మను. చచ్చాడనుకో 25 ఏళ్ళు చాడి ఫ్యామిలీతో సెటిల్మెంట్ చేసుకురా. ఎలా ఏంటని మన కేసు? కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా? చేసి పొద్దున్నే మంచినీళ్ళు ఏంటండి? ఈ మందు కట్టండి. మందు అదేంటి బాబు, మనకు కూడా మర్యాద తెలియదని ఆ గ్లాసు బతుకొని పొసం పొడి చేస్తాడు. తగింది ఇది చెప్పండి, నేను మన కేసు. మరేం లేదు, మా అబ్బాయి అంటే వీడు తన భార్యను చంపేశాడు. ఏమయ్యా? అవునండి. ఏ శీలం బేడా? సీత లాంటిది. సిగ్గు లేదంటాయా? ఈ దేశంలో కోటికొకడు దొరుకుతుంది సీత లాంటి ఆడదు. అట్లాంటి ఆడకూతురు చంపుకొచ్చారా? కొని అబ్బాయి వెళ్ళండి వెళ్ళండి. అది కాదు కింకాంగ్ గారు, ఆ కుర్రాడు కూడా చంపలేదు. ఏదో మొగుడు పేడాల మధ్య గీచురాట్లో ఓ దెబ్బేస్తే కణతమే తగిలింది, చచ్చిపోయింది. అవునండి, దీన్ని ఆధారం చేసుకుని ప్రతిపక్షాల వాళ్ళు కుట్ర పన్ని పత్రికల వాళ్ళని రెచ్చగొట్టారు. వాళ్ళు నన్ను అలర్ట్ చేస్తున్నారు. మమ్మల్ని రాజకీయంగా కుంటివాళ్ళు చేయాలని చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీరే దేవుళ్ళ కనపడ్డారు. బెయిల్ తీసుకుని సరాసరి మీ కాళ్ళ మీద పడ్డానికి వచ్చాం. సార్, ఈ కేసు మనం టేకప్ చేస్తున్నాం. సంతోషం. తమరు ఒకసారి బయటకు వచ్చి ఆ జడ్జి గారితో మాట్లాడితే. మనం బయటకు వస్తే గొడవలు అయిపోతాయండి. మనం నమ్మట్లయిపోవాలా, బయట నమ్మట్లయిపోవాలా. ఆల్ మర్డర్. మరి కేసేసే నాకు వదిలేయండి. మరిది అరావలొచ్చులు తీసుకుని రా. ఇదిగో ఎంపీ గారు, ఇవాళ నుంచి 3 మీకు దత్తపుత్రులు. వాళ్ళ ఫుడ్, బెడ్, బుడ్డి అన్ని మీరే చూసుకోవాలా. ఇదేం పనిష్మెంట్ అండి? పనిష్మెంట్ కాదే, సెటిల్మెంట్. జడ్జి గారే స్వయానా నీ కొడుకుని ఇంటికి తీసుకొచ్చి కేసు కొట్టేశానని చెప్పి మరి అప్పచెప్పుద్ది. ఇక మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళిపోండి. అశ్రితం రక్షణం ధ్యేయం. నమస్కారం జడ్జి గారు. మీరు నా పేరు ఎంపీ చంద్రశేఖరరావు. కూర్చోండి. కోటమా, మీరు కాఫీ తీసుకొచ్చి. మీ ఇంట్లో కాఫీ చాలా రుచిగా ఉంది జడ్జి గారు. నమస్కారం, వెళ్ళండి. ఆగండి, నేను మీతో మాట్లాడాలని వచ్చాను. ఎంపీగా మీరు మా ఇంటికి వచ్చారు, గౌరవంతో కాఫీ ఇచ్చాను. ఒకవేళ మీ అబ్బాయి కేసు విషయం మాట్లాడాలని వచ్చి ఉంటే ఐఎమ్ సారీ. కోర్టు విషయాలు నేను ఎప్పుడూ ఇంట్లో చర్చించను. ఆగండి, నేను మామూలు మనిషిని కాను. బొమ్మను చూపించి బ్రహ్మచేత ప్రాణం పోయించగల తెలివితేటలు గలవాణ్ణి, రాజకీయ నాయకుణ్ణి. ఆ తెలివితేటలు కోర్టులో చూపించండి. రాజేశ్వరీదేవి గారు,
అలా వెళ్ళిపోవడం ఏం మర్యాదగా లేదు. నేను తలుచుకుంటే అండమాన్స్ లో కోర్టు పెట్టించి మిమ్మల్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించగలను. మిస్టర్ ఎంపీ, మీరు మాట్లాడుతున్నది 4 గోడల మధ్య నలుగురి సుఖం కోసం ఆత్మత్యాగం చేసుకునే ఆడదాంతో కాదు, నల్లకోట్ల మధ్య న్యాయం కోసం పాటుపడే న్యాయమూర్తితో. న్యాయస్థానం ముందు డబ్బు, రాజకీయం ఏవీ పనిచేయం. ఒక్క సంతకంతో నేరస్తుల్ని ఉరికంబానికి ఎక్కించగల న్యాయాధిపతితో మాట్లాడుతున్నారని గుర్తుంచుకోండి. చూడండి న్యాయాధిపతి గారు, రాజ్యాంగం మా చేతుల్లో ఉంది. మేం తలుచుకుంటే అసలు మీ న్యాయ వ్యవస్థనే రద్దు చేయగలమన్న విషయం మీరు గుర్తుంచుకోండి. రాజ్యాంగంలోని అస్పష్టత కారణంగా మీ ఆటలు సాగుతున్నాయి. చట్టాల్ని మార్చుకునే హక్కు మీకుండొచ్చు గాని చట్టాల్ని ధిక్కరించే అధికారం మీకు లేదు. ఇప్పుడు నన్ను బెదిరించి మీరు చట్టాల్ని ధిక్కరిస్తున్నారు. ఆ నేరానికి మీరు కోర్టులో నా ముందు చేతులు కట్టుకు నిలబడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆగండి న్యాయమూర్తి గారు, కోర్టులో చేతులు కట్టుకుని నిలబడాల్సిన వ్యక్తి మీ ఇంట్లోనూ ఒకడున్నాడు. మీ తమ్ముడు మోహన్ ఈ పని మనిషితో సరసాలాడుతుండగా నేను కళ్ళారా చూశాను. ఆ విషయం ఈ కోటమ్మతోనే కోర్టులో కాదు, జనంలో చెప్పించి మిమ్మల్ని అల్లరి చేస్తాను. ఒకవేళ మీరు అబద్ధం చెప్పించాలనుకున్నా ఆ కోటమ్మ మూగపిల్ల, దానికి మాటలు రావు. ఏవే కోటమ్మా, నువ్వు మూగుతానువా? నీకు మాటలు రావా? అయ్యి బాబోయ్, ఎందుకు రావండి, శుభ్రంగా వచ్చు. రాజకీయం నీచమైందని తెలుసు గాని ఇంత నీచమైందని ఇప్పుడే తెలుసుకున్నాను. తెలుసుకున్నారు కదా, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. కోటమ్మా, మీ అమ్మగారికి ఆ ఫోటోలు చూపించమ్మా, చూపించు. ఇప్పుడు పరిస్థితి అర్థమైంది కదా. మీరు నా కొడుకుని నిర్దోషిగా వదిలిపెట్టకపోతే ఈ ఫోటోలు ప్రముఖ దినపత్రికల్లో ఫ్రంట్ పేజీల్లో ప్రింట్ అయిపోతాయి. మీరు నాకు ఈ మేలు ఊరికే చేయక్కర్లేదు, మీరు కోరినంత డబ్బిస్తాను. హలో, ఐజీ గారి కనెక్షన్ ఇవ్వండి. ఐజీ గారా, నమస్కారం. నేను జడ్జి రాజేశ్వరి దేవిని మాట్లాడుతున్నాను. రేపు సాయంత్రం నా తమ్ముడు మోహన్ పెళ్లి. పెళ్లి కూతురు ఎవరంటారా? మా పని మనిషి కోటమ్మ. లవ్ మ్యారేజ్ లాంటిదే. మీరు తప్పకుండా పెళ్లికొచ్చి ఆశీర్వదించాలి. పాము కరుస్తుందని తెలిసి కొందరు దండం పెడతారు, మరి కొందరు మాడు పగలగొట్టి దాన్ని అడ్డు తొలగించుకుంటారు. మీరు అవినీతితో రాజకీయ నాయకులైతే నేను నీతిగా న్యాయమూర్తినయ్యాను, అది మర్చిపోకండి. మీరు పెళ్లికి నిర్ణయం తీసుకున్నంత మాత్రాన్ని సరిపోతుందా? కోటమ్మ నా మనిషి. నేను డబ్బిచ్చి ఈ ఇంట్లో గూఢచారిగా పెట్టాను. అది మీ మాట విని ఈ పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకున్నారు? అలాగా? ఏం కోటమ్మ, జడ్జి గారింటి కోళ్లు కావడం కంటే ఆనందం ఏముందండి? నమస్కారం న్యాయమూర్తి గారు, నన్ను గుర్తుపెట్టారా? ఒక ఆడపిల్ల మానం కాపాడటం కోసం ఒక మనిషిని కొడితే 15 రోజులు జైలు శిక్ష విధించారు. ఈ రోజు ఒక న్యాయమూర్తి ప్రాణం కాపాడటం కోసం కొందరిని నిర్దాక్షిణ్యంగా కొట్టి వాళ్ళ రక్తం కళ్ళ చూశాను. ఇప్పుడు ఎన్ని రోజులు జైలు శిక్ష విధిస్తారు, ఎన్ని వేలు జరిమానా కట్టమంటారు? సాయంత్రం మీ అన్నయ్య పెళ్లి, ఇంటికి రా. నమస్కారం ఎంపీ గారు. పిలవకపోయినా మా తమ్ముడి పెళ్లికి వచ్చారు, చాలా సంతోషం. నన్ను పిలవాలటండి. ఆ మాటకొస్తే ఈ రాష్ట్రంలోని ప్రజలంతా నా బిడ్డల్లాంటి వాడు.
నన్ను పిలవక్కర్లేదు. ఆ మాటకొస్తే నా నియోజకవర్గంలో ప్రజలంతా నా వాళ్లే, అందరూ నా బిడ్డలాంటి వాళ్ళే. డ్రైవర్, కారు కళ్యాణి గెస్ట్ హౌస్ పోనీ. ఇతన్ని గురించేనా మీరు చెప్పేది? అవునండి, మోహను నేను ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. కానీ వాళ్ళ అక్క బలవంతం మూలంగా మోహన్ కోటమ్మని పెళ్లి చేసుకున్నాడు. హనీమూన్కి వెళ్తూ నన్ను కూడా ఆ గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు. నా ఎదురుగానే కోటమ్మని విడాకులిమని బ్రతిమాలాడు. కోటమ్మ ఇవ్వనని మొండికేసింది. మాట పెరిగి కోపం పట్టలేక మోహన్ ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ఇదంతా అబద్ధం. నేను ఈ హత్య చేయలేదు. సరోజా, ఎందుకు లేని పనులని నా మీద కల్పించవుతున్నావు? నేను నీకేం ద్రోహం చేశాను? నేను నీకేం అన్యాయం చేశాను? ఇన్స్పెక్టర్ గారు, ఆ స్టేట్మెంట్ మీరు నమ్మకండి. ఇదంతా కల్పించి చెబుతుంది, ఇదంతా కావాలని చేస్తుంది. ప్రమాణపూర్తిగా చెబుతున్నాను. ఇన్స్పెక్టర్ గారు, నా మాట నమ్మండి. నాకు ఈ హత్యకు ఏం సంబంధం లేదు. నమస్కారం జడ్జి గారు. ఎలా ఉంది కేసు? నా కొడుకు తన భార్యను చంపిన నేరానికి మీ విచారణలో కోర్టులో ఉన్నాడు. మీ తమ్ముడు తన భార్యను చంపిన నేరానికి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. నా కొడుక్కి మీరు ఉరిశిక్ష వేస్తే మీ తమ్ముడికి ఉరిశిక్ష వేయాల్సిందే. నా కొడుకు మీరు విడుదల చేస్తే మీ తమ్ముడు విడుదలయ్యే మార్గం నేను చెప్తాను. దట్ ఈస్ మై పాలిటిక్స్. మిస్టర్ చంద్రశేఖరరావు, మా అన్నయ్యను కేసులో ఇరికించి అక్కయ్యను దిగ్బంధంలో పెట్టి పద్మవ్యూహం పన్నానని సంతోషపడుతున్నావు కదూ? నీ పద్మవ్యూహాన్ని భేదించడం తెలిసిన అభిమన్యుణ్ణి నేనున్నానని మరచిపోకు. నీ వ్యూహాన్ని చిత్తు చేసి నీ చేత జైలు కూడా తినిపిస్తాను. అది నీ పాలిటిక్స్ అయితే ఇది నా పాలిటిక్స్. ఇంతలో కరెంటు పోయింది. నేను కొవ్వొత్తి తీసి వెలిగించే లోపల ఆ కత్తి తీసి కోటమని ఎవరు పొడి చంపారు. ఆ కత్తిని నువ్వు ముందే పట్టుకున్నావు కనుక నీ వేలి ముద్రలు దాని మీద పడ్డాయను. కానీ ఆ హత్య నేను చేయలేదు బావా. ఆ హత్య ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు అక్కయ్యకు బాగా తెలుసు అన్నయ్య. కానీ చట్టాన్ని నమ్ముకున్న అక్కయ్య అతన్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే వాడు చట్టాన్ని అతిక్రమించిన రాజకీయ నాయకుడు కనుక. నేను చదివిన న్యాయాన్ని, నేను నమ్మిన ధర్మాన్ని, నేను ఆదరిస్తున్న నీతిని పణంగా పెట్టి మోహన్ నీ కేసులోంచి బయటికి తెస్తాను. పొరపాటు. న్యాయం, నీతి, ధర్మం సగటు మనుషుల కోసం రాయబడ్డాయి. ఆ నీచులను పట్టాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న నా సిద్ధాంతమే కరెక్ట్. రవి, అనవసరంగా ఆవేశానికి పోయి నేరాలు చేయకు. నేరాలు చేస్తాను, కానీ నీ న్యాయానికి దొరకను, చట్టానికి చిక్కను. అన్నయ్యను మాత్రం బయటికి తెస్తాను. నువ్వు ఆ మార్గంలో నడిచిన రోజున వాణ్ణి బయటికి తీసుకురావటం కాదురా, నువ్వే కోర్టుకు రావాల్సి వస్తుంది. అది చూస్తాను, వస్తాను. చిలక కూర్చుడు కొడితే చిన్నదా. నువ్వేనా ఇక్కడ వాచ్మ్యాన్వి? అవునమ్మా. మొన్న హత్య జరిగిన రోజున నువ్వు ఇక్కడే ఉన్నావా? అబ్బో, సంపెత్తనారండి ఒక్కొక్కళ్ళు వచ్చి. పోలీసులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక తిన్న కూడెరిగిపోయి గంజి కూడా తాగొచ్చి వచ్చిందండి. మీరెవరండి? ఆడ పోలీసులా? కాదు, జడ్జిని. అయ్య బాబోయ్, నమస్కారం అమ్మగారు. కానీ ఇప్పుడు ఆ హోదాలో నేను ఇక్కడికి రాలేదు, ఒక మామూలు మనిషిగా వచ్చాను. నిజం చెప్పు, హత్య జరిగిన రోజు నీ గెస్ట్ హౌస్ లో ఎవరెవరు ఉన్నారు? ఊరంటేనండి ఆ చచ్చిపోయిన పిల్ల, ఆవిడ పెనిమిటి, డాన్సులు చేసే మరో అమ్మాయినండి. అంతేనా? ఇంకెవరూ రాలేదా? ఊరు అనేదండి. బాగా ఆలోచించి చెప్పు. నువ్వు చెప్పే మాటల మీద ఒక వ్యక్తి జీవితం ఆధారపడి. నిజం అమ్మగారు, ఊరు రానేదండి, మీ మీద ఒట్టు. నువ్వేనా ఇక్కడ వాచ్మన్వి? అవునండి. ఆ రోజు ఇక్కడ హత్య జరిగిందే? అబ్బో, సంపెత్తన్నారండి. ఎవరెవరు బాబు? సిఐడిలా? కాదు. మా నా చేత ఎందుకండి వాగించడం? అవసరం ఉంది. ఏటంట? ఆ రోజు ఇక్కడికి ఎవరెవరు వచ్చారు? ఎవరెవరు వస్తే ఎందుకంట?
బాబు ఓరుకు వచ్చండి మాట్లాడేసుకుందాం. చూసావా అక్క, మన పోరాటంలో నేను మొదటి మెట్టులోని గెలిచాను. నువ్వు న్యాయంతో సాధించలేనిది నేను అన్యాయంతో సాధించాను. రవి రవి ఏం మహాతల్లి ఇక్కడికి వచ్చావు? రవి కోసం వచ్చానండి. ఈసారి ఎక్కడ ముద్దు పెట్టుకున్నాడని రిపోర్ట్ చేయడానికి వచ్చావు? అది కదండి, ఆ రోజు మా నాన్నగారి బలవంతం మీద అలా చెప్పారు. నాన్నగారి బలవంతమో అమ్మగారి బలవంతమో నాకు తెలీదు. ఈసారి నా తమ్ముడు జోలికి వచ్చావో మా ఆయనతో చెప్పి 15 రోజులు కాదు 15 సంవత్సరాల లోపలికి ఇస్తాను, జాగ్రత్త. హాయ్ పద్మ. అబ్బా ఎంత తీయగా పిలిచావురా. మీరు ఉన్నారెందుకు? ఒక్కసారైనా హాయ్ మహాలక్ష్మి అని పిలిచారా? ఎప్పుడు ఏమే వసే. అసలు పద్మ ఎందుకు వచ్చిందో కనుక్కోకుండా ఏమిటి ఇది? మరేం లేదండి, మా నాన్నగారు ఎంపీ చంద్రశేఖరరావు కలిసి ఆ డాన్సర్ తో అబద్ధ సాక్ష్యం చెప్పించారు. వాళ్ళు చెప్పుకుంటుంటే నేను విన్నాను. నిజమేనా? లేకపోతే మీ నాన్న రోజుకో పార్టీ మార్చే అలవాటు నీకు ఉందా? అబ్బా ఊరికే కంగారు పెట్టుకో బాబా. పద్మ నువ్వు సరిగ్గా విన్నావా? అందుకే మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. ఓకే బావా, నువ్వు నీ కాకి బట్టలకు బాగా గంజి పెట్టి చూసుకో. నేను ఆ డాన్సర్ సంగతి తెలుసుకుంటాను. అవును, అబద్ధమే చెప్పాను. ఎందుకు చెప్పానో తెలుసా? మీ అన్నయ్య మీద కోపంతో కాదు, మీ అక్కయ్య మీద కసి తీర్చుకోవాలని అబద్ధం చెప్పాను. మా అక్కయ్య మీద నీకెందుకంత పగ? ఎందుకా? అది నాకు తల్లి ప్రేమ లేకుండా చేసిన రాక్షసి. అమ్మ అనే పిలుపుకు నన్ను దూరం చేసిన దుర్మార్గుడు. అబద్ధం. ఆ తాగుబోతు కల్పించి చెప్పిన కట్టుకథలన్నీ విని కన్న తల్లి మీదే కత్తి కట్టావా? ఇది కట్టుకథ కాదు, నిజం. నువ్వు మా చెల్లిని హత్య చేసిన హంతకురాలివి. నా తండ్రిని వదిలి లేచిపోయిన మోసగతివి. నీ తండ్రి ఎంత నీచుడో నీకేం తెలిసే? నువ్వు నాకెందుకు దూరం అయ్యావో, నీ చెల్లెలు ఎలా చనిపోయిందో, నా బ్రతుకు తెగిన గాలిపటంలా ఎందుకయిందో నీకేం తెలిసే? అసలు నిజమేమిటో నే చెప్తాను, విను. మంచి మనసున్నవాడని, బుద్ధిమంతుడని, ఉద్యోగస్తుడని చెప్పి మీ నాన్నతో నాకు పెళ్లి చేశారు. 2 బిడ్డలు పుట్టాక గానీ అతను అసలు రంగు బయటపడలేదు. లంచం తీసుకున్న నేరానికి అతను ఉద్యోగం పోగొట్టుకున్నాడు. వ్యసనాలకు బానిసై లాయర్గానే సంపాదించే డబ్బుతో సరిపెట్టుకోలేక ఆడపిల్లల తార్చి అడ్డదోమన డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. అది భరించలేక ఒక రోజు నిలదీసి అడిగాను. అవునే, తారుస్తాను, తలలు మారుస్తాను, డబ్బు సంపాదిస్తాను అనగడం నువ్వెవరు? నువ్వు లీడింగ్ లాయర్ అని బాగా డబ్బు సంపాదిస్తున్నావు నిన్ను కట్టుకున్నా. కానీ సంపాదన అంతా నీ తమ్ముడికి చెల్లెలుగా చాలడం లేదు. అందుకే నా ఇష్టం చేస్తున్నాను. మీరు ఇక్కడి నుంచి ఇలాంటి దౌర్భాగ్య పనులు చేయడానికి వీల్లేదు. అయితే ఈ దరిద్ర కొట్టు మొహాలందరూ నా ఇంట్లో పోమను. వీళ్ళు నా ఇంట్లో తేరగా తినడానికి మీ పుట్టింటి వాళ్ళకి నేనే బాకీ లేదు. తేరగా తినడానికి వీళ్ళేం దిక్కులేని వాళ్ళు కాదు, నా తోడబుట్టిన వాళ్ళు. అదంతా నాకు అనవసరం. ఆ ముగ్గురిని ఇంట్లోంచి బయటకు వెళ్ళగొడితే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. వీళ్ళు తల్లి తండ్రి లేని బిడ్డలని, నా అండలో బ్రతకాల్సిన వాళ్ళని పెళ్లికి ముందే మీకు తెలుసు. నా మెళ్ళో 3 ముళ్ళు వేసే ముందు ఈ ముగ్గురిని ఏం చేస్తామని అడిగి ఉంటే అసలు 3 ముళ్ళు పడుండేవి కాదు. ఇప్పుడు చెబుతున్నానే మాట, ఈ ముగ్గురిని బయటకు వెళ్ళమంటావా లేదా? వాళ్ళు వెళ్ళరు. వెళ్ళరు, వెళ్ళకపోతే నేనే వెళ్ళగొడతా. రాక్షసుండే వీళ్ళు ఎక్కువ తాగుతారు. ఇంకొకసారి చేసుకున్నారో జాగ్రత్త. అలా ఇంట్లోంచి వెళ్లిపోయిన మీ నాన్న ఒకరోజు బ్రోతల్ కేసులో చిక్కుకుని కోర్టుకొచ్చాడు. అమాయకులైన ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నాడని వాదించి మీ నాన్నకు శిక్ష పడేలా చేశాడు. జైలు నుంచి విడుదల కాగానే కోపంతో ఇంటికొచ్చాడు. నా భార్యవై ఉండి నన్ను రక్షించగల సామర్థ్యం ఉండి నాకు శిక్ష వేయించావు. నేను నీకు అక్కర్లేనప్పుడు నువ్వు నాకు అక్కర్లేదు. నా పిల్లలు నీకు అంతగా ఏమిటిది? పిల్లల్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఎవరే నన్నాపడానికి వాళ్ళ దగ్గర పిల్లలు తీసుకెళ్ళి ఏం చేస్తారండి? ఏమండి?
ఎంత ధైర్యం నీకు నా ఇంట్లోకి వచ్చి నా బిడ్డకు పాలు ఇవ్వడానికి? పాలివ్వనియండి. దానికి ఆకలి అవుతోందండి. పాలు తాగని చచ్చిపోతుందండి. ఏడవకమ్మా, ఏడవకు. ఇప్పుడు హాయిగా నిద్రపడుతుంది. హాయిగా నిద్రపో. ఇప్పుడు చెప్పవే, ఎవరు రాక్షసి? ఎవరిది నేరం? పసిపిల్లను దూరం చేయద్దని బతిమాలినా వినకుండా కఠినంగా తీసుకెళ్లిన నీ తండ్రిదా? కన్న తల్లి కన్నీళ్లకు విలువ కట్టలేక పాత చట్టాలనే గౌరవించి నిన్ను నీ తండ్రికే అప్పచెప్పిన న్యాయస్థానందా? చెప్పవే, చెప్పు. ఏం తెలుసని మీ అమ్మ మీద కక్ష కట్టేవే నువ్వు? పేరుకి లాయర్ దగ్గర నుంచి జడ్జి దాకా ఎదిగిన కన్న కూతురికి దూరం అయ్యాను అని ప్రతి క్షణం కుమిలిపోతూనే ఉంది మీ అమ్మ. అది అలా అయిపోయిందండి. మరి సెలవండి, వస్తానండి. ఇదిగో కుంక. అబ్బా, ఏదో వంకని కుంక అనడం మీకు అలవాటు అయిపోయిందండి. వంక లేకపోయినా నువ్వు కుంకవేనయ్యా. అది సరే, తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఆ డాన్సర్ వదిలిపెడితే మన కొంప కాలిపోతుంది. మన వాళ్ళు కంట కనిపెట్టమని చెప్పావా? ఒక్కనేంటండి 1000 కళ్ళతో కనిపెట్టుకుని ఉన్నారండి మన దత్తపుత్రులు. బుడంకాయ గారు మన ఇంటికి వస్తున్నాడు ఏమిటి? రాజీకేమో. మీరు మట్టుకు గట్టిగా ఉన్నాడు. నువ్వు మాత్రం నోరు మూసుకున్నాడు. నమస్కారం చంద్రశేఖరరావు గారు. ఈ సంస్కారం మీ అక్కయ్యకుంటే ఇన్ని గొడవలు ఉండేవి కావు. కాలం కర్మం కలిసి వస్తాను కదండి, ఎవరైనా ఏమైనా చేయడానికి. అంతే అంతే, టైం బాగోలేక నేను మాజీనయ్యాను. ఇంతకీ నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పు. ఒకవేళ కాడు పట్టుకోవడానికి అయితే చెప్పు బాబు, నేను అవతలకు వెళ్తాను. ఉంటే మొహం అటు పడతావుగా. చంద్రశేఖరరావు గారికి ఒక జత కాళ్లే మాజీ గారు. అదే మా ఇంటికి వస్తే మా అక్క, మా అన్నయ్య, నేను ముగ్గురు ఉన్నాం. 3 జతల కాళ్ళున్నాయి. మీరిద్దరు జాయింట్ గా పట్టుకుంటే బాగుంటుంది కదా అని తీసుకువెడదామనే వచ్చాను. ఇంత జరిగినా నీకు తలపోగడ దిగలేదన్నమాట. అసలు రాజకీయం అంటే ఏమిటో నీకు తెలుసా? మహామేధావుల్ని సైతం పనికిరాని వాళ్ళని నిరూపించగల ఏకైక అస్త్రం. ఆ అస్త్రం సుదర్శన చక్రం కంటే గాంధీవం కంటే కూడా చాలా పవర్ఫుల్. కుర్రాడి నీకేం తెలుసు? సుదర్శన చక్రాలు, గాంధీవాలు తుప్పు పట్టిపోయి చాలా కాలం అయింది చంద్రశేఖరరావు గారు. ఇప్పుడు తిరుగులేని అస్త్రం ఒకటి వచ్చింది. దాని పేరు విప్లవం. దాన్ని ప్రయోగిస్తే మీ తలలు తీసుకెళ్లి మీ రాజకీయ నరకంలోనే ముంచి తెరుస్తుంది. జాగ్రత్త. ఏమిటి ముంచేది? ఆయన నియోజకవర్గంలో ఉన్న 7 లక్షల మంది ఓటర్లలో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఓటర్వి. నువ్వు విప్లవం తెస్తే ఎంత, విస్తరాకులు వేస్తే ఎంత? ఏం చేయగలవు నువ్వు ఒక్కడవిని? ఒక్కడే, కేవలం ఒక్కడే 35 సంవత్సరాల చరిత్రను తల్లకిందులు చేసిన సంగతి మరచిపోయారా మాజీ గారు? నాన్సెన్స్. నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తావా? నీకేమైనా చేసుకోవాలంటే కోర్టులో చేసుకోపా. ఆ సంగతి చెప్పిపోవడానికే వచ్చాను. ఏ డాన్సర్ ని ప్రలోభ పెట్టి నువ్వు అబద్ధపు సాక్ష్యాలు చెప్పించావో ఆ సరోజ ఇప్పుడు మా చేతుల్లో ఉంది. రేపు 9 గంటలకు మా మోహన్కి ఆమెకు పెళ్లి, 10 గంటలకి ఆమె కోర్టులో సాక్ష్యం చెబుతుంది మా తరఫున. అప్పుడు మా అన్నయ్య మా ఇంటికి, మీరు మీ అబ్బాయి అత్తారింటికి, అదే జన్మస్థానానికి, జైలుకి వస్తా. టాటా, చీరియో, గుడ్ బై, వీడుకోలు. ఇక సెలవు. బామ్మంది రామలక్ష్మణ్లో ఎక్కడ తెచ్చారా? నా కాళ్ళకెళ్ళి గోదావరి వచ్చి పడిందిరా. వెళ్ళరా, వెళ్ళి తీసుకురా. ఎక్కడికి వెళ్తున్నారా మీరు? మార్నింగ్ షోకా? కాదు, మిడ్ నైట్ షోకి. మర్యాదగా దాన్ని వదిలిపెట్టాళ్ళు.
చీపా దొంగ సచ్చినాడు. సరసం బాగానే తెలుసు రోయ్. అయితే వదలడం దేనికిరా? వదలద్దురా, తీసుకెళ్ళండి, ప్రాణాలతో మిగిలింటాయి. ఏమిటి ఉన్నట్టుండి వీళ్ళు ఉత్తర కుమారులా ఉరుకుతున్నారు? వాళ్ళేదో మాస్టర్ ప్లాన్ చేశారు బావా. మనల్ని ఇక్కడ మాటల్లో పెట్టేసి అటు సరోజకి ఏదో అపాయం తలపెట్టినట్టున్నారు. మరైతే ఆలస్యం ఎందుకు? తొక్కు బైకు. ఏమైందమ్మా, చెప్పు తొందరగా. మరేమో అటువైపు నుంచి 5 రౌడీలు వచ్చి నన్ను బెదిరించి సరోజను ఎత్తుకుపోయారు. బుర్ర తక్కువ వెధవాలరా, దీన్ని ఇక్కడికి తీసుకొచ్చారేమిట్రా? ఆ రవిగాడు వస్తే మోట వెతికేది నా కొంపలోనే. దీన్ని తీసుకెళ్లి ఆ కింకాయ ఇంట్లో పారేయండి. సిగ్గులేదురా మీకు? ఒక్క ఆడపిల్లని 5 బలవంతంగా ఇడ్చుకొస్తారా? ఆడంగి చవటర్లారా. ఆడంగి వాళ్ళని అంత తేలిగ్గా కొట్టిపారేయకు. శిఖండి అడ్డుపడబట్టే పితామహుడైన భీష్ముడు కురుక్షేత్రంలో పిట్టలాగా కూలిపోయాడు. మాకడ్డొచ్చావంటే నీ బతుకు అంతే. ఒక ఆడపిల్లను చంపి ఇప్పటికే మెడదాకా మునుగున్నాం. ఇంకా ఎందుకు ఈ లేనిపోని ఆర్భాటాలు? చూడు నాయనా, ఏదో నువ్వు పెద్ద చేంటపగాని అనుకుంటున్నావేమో. మేం తలుచుకున్నామంటే నీ బ్రతుకు వర్షంలో తడిసిన మందుగుండు సామాన్ అయిపోతావు. జాగ్రత్త. ఓడిపోయిన వాడివి వెర్రి కుంకలా కూర్చోక మా మధ్యకొచ్చి చంకలెగరేస్తావెందుకు మామ? చూసారా, నన్ను కుంక అంటున్నాడు. మావా అని కూడా అన్నాడు. నాకు తెలియకుండా చాటుగా ఏదైనా కుట్ర జరుగుతుందా? రామరామ, ప్రతిపక్ష సభ్యులాగా నా శీలాన్ని మీరు అలా శంకించకండి. ఒరే దత్తపుత్రులారా, కొత్త వాళ్ళకు మాత్రం చేయండి. ఆగండి. సరోజా, నీ చేతికి ఎన్ని గాజులున్నాయి? 6. 5 వెదవలకి 5 గాజులు తొడిగేస్తాననుకో. మరి 6వ గాజు తొడుకునే వెదవెవడు? మా ఎంపీ గారు తొడుకుంటారు. చానోర్మై రేయ్, నాకు గాజులు తొడుగుతానంటే చూస్తారేరా? ఈ రోజు వీడు నాకు గుమ్మం దాటడానికి వీలేదు. నువ్వు నన్ను మీ ఇల్లు దాటి వెళ్ళనివ్వను అని అన్నావు కదూ? సరే, నేను మీ వాళ్ళను మెట్లు దిగి హాల్లోకి రాకుండా కొడతాను. వాళ్ళు మెట్లు దిగగలిగితే సరోజను మీకే వదిలి పెడతాను. ఛాలెంజ్. వేచి చూస్తా ఉండు. రేపు ఈ గాజా నీ పాలిటి ఇనుప సంఖ్యలుగా మారుతుంది. ఇల్లు వెళ్ళగానే పండగ కాదురా కొరసన్నాసి. మా ఎంపీ గారు తలుచుకున్నారంటే నేను ఏం చేస్తారు మీ ఎంపీ గారు? పది పోయి పక్షులే తిరుగుతున్నారు. నన్ను గబ్బలా చేయలేక బాబు. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం. గుడ్ మార్నింగ్ మేడం. జడ్జి గారు డిఫెన్స్ తరఫున వాదించి తన తమ్ముడిని కాపాడుకోబోతున్నారు. అందుకే పదవి రాజీనామా చేశారు. ఇదిగో బాబు శేషు, అంతా నీ చేతుల్లో ఉంది. మీరు ఊరికే స్టిల్ ఇవ్వకండి. అది డిఫెన్స్ లాయర్ అయినంత మాత్రాన కేసు గెలిచేస్తుంది ఏమిటి? అబద్ధ సాక్ష్యంతో కేసు చీల్ చెండాలేస్తాను. శబాష్ బాబు శబాష్. ప్రొసీడ్. నీ పేరు సరోజ కదూ? అవునండి. మోహన్ అనే ఆ ముద్దాయికి నీకు పరిచయం ఉందా? ఉంది. అతను తన భార్యని హత్య చేస్తుండగా నువ్వు కళ్ళారా చూసావా? చూడలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మరి పోలీసులు రికార్డ్ చేసిన ఎఫ్ఐఆర్ లో నువ్వు ఆ హత్యను చూసినట్లుగా ఎందుకు చెప్పావు? మా నాన్న చెప్పమంటే అలా చెప్పాను. లేనిపోనివన్నీ చెప్పి నా మనసు విరిచేసిన దుర్మార్గుడు నా తండ్రి. అబద్ధం. అది చెప్పేదంతా పచ్చి అబద్ధం. ఎవరు మీరు? సాక్షి తండ్రిని. యువర్ ఆనర్, సాక్షి తండ్రిని ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ప్రవేశపెట్టండి. మీ పేరు? శేష్. ఏం చేస్తుంటారు? ఒకప్పుడు ఉద్యోగం చేసేవాడిని. ఒకప్పుడు అంటున్నారు, ఇప్పుడు చేయటం లేదా? లేదు, పోయింది. ఎందుకని? లంచం తీసుకున్న నేరానికి గవర్నమెంట్ వారు నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సో మీ అమ్మాయి చెప్పినట్టు మీరు దుర్మార్గులేనన్నమాట. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షి ఎప్పుడో తీసుకున్న లంచానికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. యువర్ ఆనర్, ఈ కేసులో ముఖ్య సాక్షి సరోజ తన తండ్రి ప్రలోభ పెట్టడం మూలంగా అబద్ధపు సాక్ష్యం చెప్పానని వాంగ్మూలం ఇచ్చింది. తండ్రి దుర్మార్గుడని కూడా చెప్పింది.
ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లంచం తీసుకునే మనస్తత్వం గల ఇతని గుణం ఆమె మాటల్ని బలపరుస్తున్నాయి. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చూడండి శేషావతారం గారు, ఐ మీన్ శేషు గారు, మీ కూతురు చెప్పినట్టు మీరు దుర్మార్గులేనా? కాదు. మీ భార్య ఏం చేస్తుంటారు? నాకు భార్య లేదు, విడాకులు ఇచ్చాను. నోట్ దిస్ పాయింట్ ఆల్సో యువర్ ఆనర్. సాక్షి లంచగొండి భార్యకు విడాకులు ఇచ్చాడు. భార్యకు విడాకులు ఇచ్చిన వాళ్ళంతా దుర్మార్గులు కాదు లాయర్ గారు. అలాగా? పెళ్ళంటే అర్థం ఏమిటి? తెలియదు. భార్య అంటే అర్థం ఏమిటి? అబ్జెక్షన్ యువర్ ఆనర్. పెళ్లికి భార్యకి ఈ కేసుకి సంబంధం ఏమిటో నాకు బొత్తిగా తెలియడం లేదు. యువర్ ఆనర్, ఈ ముద్దాయి తన పెళ్లి రోజునే భార్యను చంపాడని అభియోగం వచ్చింది. తన భార్యకు విడాకులిచ్చి పెళ్ళంటే ఏమిటో, భార్య అంటే ఏమిటో, అది ఎంత పవిత్రమైన బంధమో తెలియని ఇతని మాటలకు విలువెంతో కోర్టు వారికి తెలియజేయాలనే నేను ఈ ప్రశ్నలు వేస్తున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. కోటమని మోహనే చంపాడని చెప్పమని మీ కూతురుతో మీరు చెప్పారా? చెప్పలేదు. అసలు సరోజ మీ కూతురేనా? అవును, నా కూతురే. మరి కన్నతండ్రి మీద అలాంటి అబాండం ఎలా వేసింది? ఆ పిల్లకి మీరంటే పగ? మౌనంగా ఉంటే కుదరదు మిస్టర్. ఇక్కడికి మీరు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. చెప్పండి, ఎందుకు మీ కూతురు అలా చెప్పింది? ఏమో నాకు తెలియదు. హత్య జరిగిన రోజు మీరు గెస్ట్ హౌస్ కు వెళ్లారు, అవునా? అలా స్టిల్ ఇస్తే లాభం లేదు మిస్టర్. చెప్పండి. నేను అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళారు. మీరు మీ కూతురుతో కలిసి ఒక గదిలో ఉన్నారు. లేను. ఉన్నారు. అబద్ధం. మీరే అబద్ధం చెప్తున్నారు. అడుగు అతనే. యువర్ ఆనర్, హత్య జరిగిన గెస్ట్ హౌస్ వాచ్మ్యాన్ నారాయణ్ని సాక్షిగా ప్రవేశపెట్టమని కోరుతున్నాను. గ్రాంటెడ్. నారాయణ, అమ్మా, హత్య జరిగిన రోజున గెస్ట్ హౌస్ లో ఎవరెవరు ఉన్నారు? మరంటేనండి ఈయన గోరు ఈయన భార్య గోరేనండి. ఆ గడ్డపోయిన ఆయన కూతురు పక్క పక్క గదిలో ఉన్నారండి. ఈ ముద్దాయి మోహన్ తన భార్యను హత్య చేశాడు. అబ్బో, ఈయన అట్టటోడు కాదండి, ఈ గడ్డపోడే రాత్రంతా అక్కడ తెచ్చాడండి. ఆనక ఓ నల్లటోడు ఇచ్చాడు. ఆడికి ఇంత ఎర్రటి బొట్టుందండి. ఈ గడ్డిపోడి చెవులో ఏదో గొనిగాడండి, వెళ్ళిపోయాడండి. యువర్ ఆనర్, ఈ నేరం ఉద్దేశపూర్వకంగా ముద్దాయి మీద ఆరోపించబడిందని తెలుస్తోంది. నిజమైన హంతకుడు ఈ శేషావతారమేనని వ్యక్తమవుతోంది. కాదు, నేను హంతకుని కాదు. మీరే హంతకులు. మీ అమ్మాయిని చేసుకోకుండా మోహన్ కోటమను పెళ్లి చేసుకున్నాడన్న కక్షతో కోటమను మీరే హత్య చేశారు. కాదు, ఎంపీ చంద్రశేఖరరావు గారు డబ్బిస్తే నా కూతురుతో అలా చెప్పించారు. అంతేగాని నాకు ఈ హత్యకి ఏ సంబంధం లేదు. నన్ను నమ్మండి ప్లీజ్. యువర్ ఆనర్, ఎంపీ చంద్రశేఖరరావు గారికి సమన్లు పంపి అంతవరకు కేసును వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను. ఎంపీ చంద్రశేఖరరావు గారికి సమన్లు పంపించి రేపే కోర్టులో హాజరుపరచండి. భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను. భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. చూడండి చంద్రశేఖరరావు గారు, శేషు అనే ఆ వ్యక్తి మీకు తెలుసా? తెలీదు. సరోజ అనే అమ్మాయి మీకు తెలుసా? తెలీదు. పోనీ ముద్దాయి మోహన్ మీకు తెలుసా? తెలీదు. అసలు మీకేం తెలుసో చెప్పండి. నాకు ఈ కేసుతో ఏ సంబంధం లేదన్న విషయం తెలుసు. కోటమ్మను హత్య చేసిన రోజు గెస్ట్ హౌస్ కి మీరు వెళ్లారు. నేను వెళ్ళలే. శేషుతో మాట్లాడటానికి మీరు వెళ్లారు. నేను వెళ్ళలే. మరి శేషు అనే ఆ సాక్షి ఈ కేసుతో మీకు సంబంధం ఉందని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కుట్ర. ప్రతిపక్షాలు పన్నిందా? కాదు, మీరంతా కలిసి పన్నింది. మిస్టర్ చంద్రశేఖరరావు, మీరు న్యాయస్థానంలో నిలబడి మాట్లాడుతున్నారన్న విషయం గమనించండి. గమనిస్తున్నాను. అయ్యా న్యాయమూర్తి గారు, ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధము లేదు. కానీ ఈ లాయర్ రాజేశ్వరీదేవి గారికి శేషు అనబడే ఆ వ్యక్తికి సంబంధం ఉంది. వారు వీరికి విడాకులిచ్చిన మాజీ భర్త. ఈ ముద్దాయి మోహన్ ఈవిడ తమ్ముడు. ఈ డాన్సర్ సరోజ సాక్షాత్తు ఈవిడ కూతురు. ఈ 50 మంది కుటుంబ సభ్యులు మొన్నటి వరకు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకున్నారు. ఏ కారణం చేతనో ఇవాళ మళ్ళీ కలిశారు. నన్ను నా పరపతిని నాశనం చేయడానికి వీరంతా కలిసి ఈ నాటకం ఆడుతున్నారు. నా కొడుకు రఘు తన భార్యను హత్య చేశాడన్న కేసు ఇదే కోర్టులో ఇదే రాజశ్రీదేవి గారు జడ్జి స్థానంలో ఉండగా విచారణకు వచ్చింది. నా కొడుకు నిర్దోషం చెప్పడం కోసం వారింటికి వెళితే వారు చిరునవ్వు నవ్వి
కొడుకును బయటికి తీసుకురావాలంటే కన్నీరు కాదండి పెట్టాల్సింది, ఖర్చు పెట్టాల్సింది డబ్బు అన్నారు. మిస్టర్ చంద్రశేఖరరావు, ఉన్నమాట చెప్తే ఎందుకండి అంత ఉలిక్కి పడతారు? ఇప్పుడు తన తమ్ముడిని రక్షించుకోవడం కోసం అదే జడ్జి పదవికి రాజీనామా చేసి ఇదే కోర్టులో లాయర్ గా అవతరించి ఈ జంట కేసులకి సంబంధం ఉందని చిత్రించిన ఈవిడి గారి తెలివితేటల్ని కోర్టు వారు గమనించి నన్ను రక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నా. కోర్టు జడ్జెంట్. కోర్టు 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 అంతా కూడా ఎంత ఆశ్చర్యపోయారండి బాబోయ్. మీరు చేతి దండం పెట్టాలి. అమ్మ నాయనమ్మ బాబోయ్. ఇంకా ఏమిటి బాబు ఇక్కడ నిలబడ్డా? మా ధాటికి తట్టుకోలేక మీ అక్క స్పృహత పడిపోతే మోసుకుని ఇంటికి తీసుకెళ్ళడానికా? కాదండి, మన ఇంటి దగ్గర ఆపరేషన్ కాళ్ళు పట్టుకునే కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగించాలని వచ్చి నిలబడి ఉంటాడు. చూడు బాబు, నువ్వు చురకత్తిలాంటివాడు అయితే నేను బరిసెలాంటివాడిని. నువ్వు చేతికి మనిషిని కొట్టగలవు, నేను దూరంగా ఉన్న మనిషిని కూడా గురి చూసి కొట్టగలను. మీ అక్క జడ్జి పదవికి రాజీనామా చేసి ఏం సాధించిందట? ఉన్న మొగుడు పోయే, ఉంచుకున్న మొగుడు పోయే అని పరువు మాత్రం పోగొట్టుకుంది. ఈ దెబ్బతో మీ అన్నయ్య ఉరికంబం ఎక్కడం ఖాయం. రేపు ఇదే కోర్టులో నా కొడుకు కేసు విచారణకు వస్తుంది. అప్పుడు నేను వాడిని ఎలా విడిపించుకుంటానో ఒక్కసారి వచ్చి చూడు. పైసా మే పరమాత్మ హై, పైసా హమారా హాత్ మే హై. हेलो, तुम्हारे पास कुछ भी हो, हमारे पास दिल है, दिल. సత్యం ఫోన్ కూడా మోగింది. హలో, ఎవరండి? అక్కడ ఎంపీ చంద్రశేఖరరావు ఉంటాడు, పిలు. లేదే. ఉంటాడు చూడబయ్యా, సోఫా కింద కట్టెన్ చాటునో ఉంటుంటాడు. నా పేరు రవని చెప్పు, వస్తాడు. ఆడే రవిగాడ్ మా జబర్దస్తిగా మాట్లాడుతున్నాడు. హలో, నమస్కారం రాజకీయ నాయకుడు గారు. నేను కథానాయకుడిని మాట్లాడుతున్నాను. కథ అడ్డం తిరిగింది. ఈ రోజు మీ అబ్బాయి కోర్టుకు హాజరు కాలేదు. పంపలు ముగిపోయి ఏమైంది బామ్మారితే? ఎంపీ గారు కోర్టుకు తీసుకెళ్తా ఉంటే మధ్యలో రవిగాడు వచ్చి గట్టలా తనుకుపోయాడు బారు. ఊరి మీ కంటలు కరిగిపోను. మిమ్మల్ని నమ్ముకున్నందుకు నన్ను నట్టేట్లో ముంచేశారు కదా, నేను నిన్ను మునిగిపోయాను కదా. రాస్కెల్స్ ఇడియట్. అరే, ఎందుకయ్యా వాళ్ళ మీద విరుచుకుపడతావు? నీ కొడుకుని కోర్టులో ప్రజెంట్ చేయనందుకు నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు. గురుగారు, గురుగారు, పోలీసులు వచ్చేస్తున్నారు. తలుపు మూసేరా, మీరు కొడుతామని పారిపోయి. ఏం చేసావు నా కొడుకుని ఏం చేసావు? డాడీ, నన్ను వద్దు, వాడిని ఏం చేయొద్దు, నేనేం చెయ్యను. నువ్వు వెంటనే పారిపోలేదనుకో, కటకటాల వెనక్కి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు మన ఇద్దరి మధ్య జరిగిన ఛాలెంజ్ నీకు పోలీసులకు మధ్య మారిపోతుంది. పైగా మా బాబు నీ మీద మంచి కసిగా ఉన్నాడు, అస్సలు వదిలిపెట్టడు. హలో హలో హలో, మీరు పారిపోండి. మీ కొడుకు ఎక్కడున్నా ఎదిగి తెచ్చే పూసి నాది, తేడా వస్తే మట్టలే. ఇలా నేను నమ్ముకునే సర్వనాశనం అయ్యానయ్యా. పారిపోమంటే ప్రశ్నలు చెప్తానంటయ్యా మొగుడా, నువ్వు పారిపో. నువ్వు పదవయ్యా. ఆ రవిగాడు రఘువుని ఎక్కడ దాచాడో చెప్పి ఆ నిజాన్ని రేపు కోర్టులో చెప్పకపోతే నీ మానం ప్రాణం రెండు ఖతం. అమ్మా సరోజ, ఇన్నాళ్ళు నేను బ్రతకడం కోసం నీ చేత చేయరాని పనులు చేయించాను. ఇవాళ నీ ప్రాణం కోసం చెబుతున్నాను. వాళ్ళు చెప్పమన్నట్టు చెప్పమ్మా. వీళ్ళు నా ప్రాణం తీసినా సరే వాళ్ళ తరఫున నేను కోర్టులో సాక్ష్యం చెప్పను. రఘు అనే నేను ఎవరి ఒత్తిడికి లొంగకుండా నా మనస్సాక్షి చెప్పినట్లు ఇస్తున్న వాంగ్మూలం ఇది. నా భార్య నా కారణంగానే చనిపోయింది. రాజేశ్వరి, అమ్మా రాజేశ్వరి, ఘోరం జరిగిపోయిందమ్మా, అన్యాయం జరిగిపోయింది. ముందు మీరు పైకి రండి అమ్మా, ఈ దారుణాన్ని చూడండి అమ్మా, రండి, త్వరగా రండి అమ్మా. ఏమైంది పిన్ని? ఏం జరిగింది? రా అమ్మా, రా, వచ్చి అక్క. అమ్మా రాజేశ్వరి, ఊరుకో అమ్మా, ఊరుకో. అమ్మా, నా మూలంగానే మోహన్ జైలు పాలయ్యాడు. నిన్న కోర్టులో కేసు చూశాక మోహన్కి ఉరిశిక్ష పడక తప్పదనిపించింది. అందుకే మోహన్ మెడకు ఉరితాడు తగిలించే లోపుగా నేను ఉరిపోసుకుని చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను.
ఇది ఆత్మహత్య కాదు, హత్య. న్యాయానికి పై చేయి అవుతుందన్న కక్షతో ఆ దుర్మార్గులు సరోజను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారు. తన భార్య తన మూలంగానే మరణించిందని ముద్దాయి రఘు పశ్చాత్తాపంతో అంగీకరించటం వల్ల హత్య ఉద్దేశపూర్వకంగా కాకుండా ఉద్రేకంలో యాదృచ్ఛికంగా జరగటం వల్ల ముద్దాయి రఘుకి ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం యావజ్జీవిత కారాగార శిక్ష విధించడమైనది. స్వార్థ రాజకీయాల కోసం అనేక అక్రమాలు చేసి తన కొడుకుని కాపాడుకోవటం కోసం పరోక్షంగా 2 హత్యలు జరగటానికి కారణమైన చంద్రశేఖరరావుకు ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. కోటమ్మ హత్యతో ప్రత్యక్షంగా, సరోజ హత్యతో పరోక్షంగా సంబంధం ఉన్న కింగ్ కాంగ్కి ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. శాబాష్! ఈ దేశంలో తప్పు చేసిన రాజకీయ నాయకుడికి రౌడీ నాయాలకి ఒకటే శిక్షని మా గొప్పగా చెప్పారండి. ధర్మం శరణం గచ్చామి. చంద్రశేఖరరావు వర్గానికి మద్దతునిచ్చిన కనకయ్య శేషులకు ఐపీసీ 324వ సెక్షన్ ప్రకారం చెరి 3 సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అమ్మయ్యా, మళ్ళీ ఎలక్షన్ టైంకి బయటకు వచ్చేస్తారన్నమాట. కోటమ్మ హత్యతో ఏ సంబంధం లేని కారణంగా మోహన్ని నిర్దోషిగా భావించి విడుదల చేయడమైనది. బుజ్జి